GR9 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దక్షిణ కొరియాపై కల్లోలం సృష్టిస్తున్న కోవిడ్. రికార్డు స్థాయిలో 6,21,328 పాజిటివ్ కేసులు నమోదవగా 429 మంది మృతి. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం. హోలీ పండుగ సెలవుల తర్వాత విచారణ చేపడతామన్న జస్టిస్ ఎన్వి రమణ. ఆర్టీసీలో 1,852 కారుణ్య నియామకాలను చేపట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించిన రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన టీడీపీ నేత. ఏపీలో కల్తీ సారా మరణాలపై టీడీపీ నేతలు తెలిపిన నిరసనలో పాల్గొన్న నారా లోకేష్. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసిన ఉపసభాపతి పద్మారావు. తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్న ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్. 25వ టెస్ట్ సెంచరీ నమోదు చేసిన జో రూట్. హమ్మయ్య, కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది అని అనుకునేలోపే రూపు మార్చుకొని మళ్లీ పంజా విసురుతోంది. కరోనా ఉద్భవించిన చైనాలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. స్టైల్త్ ఒమిక్రాన్ రూపంలో చైనాను కోవిడ్ మళ్లీ వణికిస్తోంది. మరోవైపు దక్షిణ కొరియాలోనే కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. ఇక ఇజ్రాయిల్లో మరో కొత్త వేరియంట్ను గుర్తించారు. దక్షిణ కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఊహించని స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే కొత్తగా 6 లక్షల కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు ఇంత భారీగా రోజువారీ కేసులు నమోదవటం ఇదే తొలిసారి. దక్షిణ కొరియాలో రికార్డు స్థాయిలో 6,21,328 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 429 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క రోజులోనే 55% పెరుగుదల చోటు చేసుకుంది. దీంతో మొత్తం దేశంలో కేసుల సంఖ్య 8,250,592కి పెరిగింది. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై హోలీ పండుగ సెలవుల తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ చెప్పారు. కొందరు విద్యార్థుల తరపున సీనియర్ అడ్వకేట్ సంజయ్ హెగ్డే దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం పరిశీలించింది. రాబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకుని హిజాబ్ అంశంపై వెంటనే విచారణ ప్రారంభించాలని సంజయ్ హెగ్డే కోరారు. జస్టిస్ ఎన్వి రమణ స్పందిస్తూ విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణ వ్యవహారాన్ని మరికొందరు సైతం లేవనెత్తారని, హోలీ సెలవుల తర్వాత దీన్ని వివరించాల్సిన పిటిషన్ల జాబితాలో చేరుస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీలో 1,852 కారుణ్య నియామకాలను చేపట్టేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వంలో విలీనం అనంతరం ఆర్టీసీలో అద్భుతమైన మార్పులు వచ్చాయని చెప్పారు. 2015కు ముందు సర్వీసులో ఉంటూ మరణించిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలలో 385 మందికి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. వీరితో పాటు 2016 నుంచి మరణించిన ఉద్యోగుల కుటుంబాలలో మరో 896 మందికి, 2020 నుంచి మరణించిన వారిలో 956 మందికి, మొత్తం 1,852 మందిని కారుణ్య నియామకాల కింద ఆర్టీసీతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో జిల్లా కలెక్టరేట్ పరిధిలోని 40 శాఖల్లో భర్తీ చేయనున్నామని, ఈ మేరకు కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కారుణ్య నియామకాల గురించి ఆర్టీసీ ఉద్యోగస్తులకు కానీ అట్లాగే రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరి ద్వారా తెలియజెప్పేది ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015వ సంవత్సరం వరకు మృతి చెంది అలా ఆర్టీసీ కార్మికులు ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలకి ఉద్యోగ నియామకాలు అంటే కారుణ్య నియామకాలు చేయకుండా ఉన్నటువంటి 385 మందికి అంటే 2015 కన్నా ముందు చనిపోయి వారికి కుటుంబంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వనటువంటి వారికి 385 మందికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుమతి మేరకు 2019వ సంవత్సరంలోనే మా ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు 385 మందికి ఆర్టీసీలోనే నియామకాలు చేయటం జరిగింది. అలాగే 2016 జనవరి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే వరకు అంటే మా ప్రభుత్వం వచ్చే వరకు 896 మంది మరణించి అంటే ఆర్టీసీ ఉద్యోగం చేస్తూ మరణించి వారి కుటుంబంలో ఎవరికి జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న సహజ మరణాలను ఆసరాగా చేసుకుని శవ రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు ఆయన కుమారుడు లోకేష్ కు సిగ్గుండాలని ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే ఈ మరణాలపై ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రి క్లియర్గా స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగటానికి నోరెలా వచ్చింది? 2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే దానిపై చర్చించకుండా ప్రశ్నోత్తరాలను జరగనివ్వకుండా ప్లకార్డులు తీసుకువచ్చి పథకం ప్రకారం టీడీపీ సభ్యులు పదే పదే సభను అడ్డుకుంటున్నారు. జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులేమో తమ తండ్రికి మద్యం అలవాటు లేదంటుంటే టీడీపీ శవరాజకీయం చేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల సభలో ఏదేదో మాట్లాడారని విమర్శించారు. తెలుగుదేశం వాళ్ళు ఇటీవల జరిగిన జంగారెడ్డిగూడెంలో ఏదైతే వాళ్ళ అపోహలు ఏదైతే ఉన్నాయో జరిగిన సంఘటన గురించి ఒక 4-5 డేస్ నుంచి హౌస్లో దాన్ని అనవసరమైన రాద్ధాంతం చేస్తూ సాధారణ మరణాలు సహజ మరణాలను శవరాజకీయాలుగా చేసి వాళ్ళు రాద్ధాంతం చేసిన తీరు మనందరం కూడా చూస్తున్నాం. క్లియర్ కట్గానే ముఖ్యమంత్రి గారు దానికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పాడు. కన్సర్న్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయినప్పుడు కూడా వాళ్ళు పదే పదే సభను అడ్డుకోవడము, సభలో రాద్ధాంతం చేయడము, ప్రజా సమస్యలు చాలా విషయస్ క్వశ్చన్ అవర్ రూపంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో కల్తీ సారా మరణాలపై టీడీపీ నేతలు తెలిపిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కల్తీ సారాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జే బ్రాండ్ లిక్కర్ వలన 100 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 28 ప్రాణాలు బలిగొన్న కల్తీ సారా జే బ్రాండ్స్ లిక్కర్పై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కలిసి నిరసన తెలిపాం. అసెంబ్లీలో మా పోరాటం వలనే ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాలపై సారా స్థావరాలపై దాడులు మొదలుపెట్టింది అని నారా లోకేష్ వివరించారు. కాగా ఏపీ అసెంబ్లీలో ఈరోజు కూడా టీడీపీ నేతలు జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందిన 15 మందిపై చర్చ వెంటనే, ఏ బ్రాండ్ పై చర్చ వెంటనే, ఏ బ్రాండ్ పై చర్చ వెంటనే, ఏ బ్రాండ్ తాగి 15 మంది మృతి చెందినటువంటి మృతుల చర్చ, ఏ బ్రాండ్ పై చర్చ వెంటనే, 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 కల్తీ సారా మద్యంపై చర్చ వెంటనే, కల్తీ సారా మద్యంపై చర్చ వెంటనే, 42 మంది మృతిపై చర్చ వెంటనే, 42 మంది బడుగు బలహీన వర్గాల మృతిపై వెంటనే, మరణాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ, ప్రాణాలు తీసిన జగన్ రెడ్డి, ఏ బ్రాండ్లతో జనాల ప్రాణాలు తీసిన జగన్ రెడ్డి,
గిరిజనుల కోసం 31 పథకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. అమ్మఒడి పథకం కింద 2,86,379 మందికి గిరిజన మహిళలకు 843.80 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 2019-20 నుంచి 2021-22 దాకా 84,478 మంది గిరిజన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ద్వారా 178.67 కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అధ్యక్ష చెప్పండి. అధ్యక్ష, ఏదైతే నవరత్నాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటు పాదయాత్రలో కానీ ఇటు మేనిఫెస్టోలో కానీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పథకాలు అధ్యక్ష అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మా ప్రభుత్వ ఎజెండా కూడా ఈ నవరత్న పథకాలని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచి కూడా పేదలకి నవరత్నాలు అందించేందుకు చాలా చిత్తశుద్ధితో కృషి చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం అధ్యక్ష. ఈరోజు ఈ నవరత్నాలు అనేవి మా గిరిజన ప్రాంతాల్లో నవశకాన్ని తీసుకొచ్చాయని చెప్పి చెప్పగలం అధ్యక్ష. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అధ్యక్ష, ఆకలి తీర్చి అక్షరాలు దిద్దించి ఆహార భద్రతను కల్పించి ఆస్తినిచ్చి ఆసరా అందించి ఆరోగ్యశ్రీతో ఆయుష్ పెంచి అవసరాలన్నింటినీ కూడా ఇంటికి తెచ్చిన నవశకం ఈ నవరత్నాలతో మా గిరిజనులకి వచ్చింది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా ఈరోజు 30 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి తర్వాత 1,35,000 మంది కార్యదర్శులు, 2,65,000 మంది వాలంటీర్లకు మొత్తం 4 లక్షల మందిని ఏకకాలంలో ఉద్యోగాలు ఇచ్చిన ఘటన సీఎం వైఎస్ జగన్ది అని కొనియాడారు. సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయాల్లోనే జరుగుతాయన్నారు. జగనన్న తోడు కింద ఇప్పటి వరకు 3 విడతలు ఇచ్చామన్నారు. వైఎస్ఆర్ బీమా కింద ఇప్పటి వరకు 129.90 కోట్లు ఇచ్చామన్నారు. కోవిడ్ సమయంలోనూ వాలంటీర్లు సేవలందించారన్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు పాదయాత్రలో కానీ లేదంటే వారికి అనేక విజ్ఞప్తులు ఏవైతే అందాయో ప్రజల నుండి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ పాదయాత్రలో దాదాపు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక సంవత్సరం పాటు వారు అనేక సమస్యలన్నీ కూడా అక్కడ అవగాహన చేసుకొని మనం పేదలందరికీ గ్రామాల్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అందరికీ కూడా సేవలు అవినీతి రహితంగా ఇవ్వాలని చెప్పి సత్వరమే వారికి అందే విధంగా చేయాలని చెప్పి ఈ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మరి దీంట్లో మనం చూసాం గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలు పెట్టుకొని వారు అదే పనిగా వారికి కావాల్సిన వ్యక్తులకు వారికి కావాల్సిన వారి పార్టీ కార్యకర్తలకు ఆ విధంగా వారు సంక్షేమ పథకాలను కూడా ఒక సెక్షన్ ఆఫ్ ది సొసైటీకే ఇవ్వడం జరిగింది దిశ. అట్లా కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు గ్రామ సచివాలయాలు దాదాపు 11,162, వార్డు సచివాలయాలు 3,842 కలిపి 15,004 సచివాలయాలను తీసుకొచ్చి ప్రతి గ్రామంలో. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. సభా కార్యకలాపాలను పదే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ సభ్యుల తీరును వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తప్పుబట్టారు. సభలో రోజు గందరగోళం సృష్టించాలన్నదే టీడీపీ లక్ష్యం అంటూ మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభను సజావుగా సాగనివ్వరని, చంద్రబాబు ఆదేశాల మేరకే వారు ఆందోళన చేస్తున్నారని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. అధ్యక్ష ప్లీజ్ అలౌ మీ టు స్పీక్ ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష వాళ్ళు మాట్లాడండి సార్. అధ్యక్ష నేను ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయదలుచుకున్నాను అధ్యక్ష. ఒకటి ఏమిటంటే, రెండవ ప్రశ్న వారు వేసినటువంటి ప్రశ్న, దానికి
గౌరవ మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పారు. ఇమీడియట్గా వాళ్ళు దాన్ని మైక్ తీసుకొని వారు మాట్లాడేటటువంటి అవకాశం వారికి ఇచ్చేటటువంటి పద్ధతి ఉన్నది. వారు దాన్ని కాకోకుండా ఇప్పుడు అనగాన సత్యప్రసాద్ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, లేదా సార్ వినండి సార్ సార్ వాళ్ళతో వాదన వద్దు సార్, ప్లీజ్ సార్. అధ్యక్ష సార్ మీరు అధ్యక్ష నేను అనేది ఏంటంటే అధ్యక్ష సార్ వాళ్ళు అనంతపురం జిల్లా పామిడి మండలంలోని వంకరాజు కాలువ గ్రామ సమీపాన ఉన్నటువంటి పెన్నా నదిలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇసుక రీచ్ను పూర్తిగా రద్దు చేయాలని గ్రామస్తులు మరియు వారికి మద్దతుగా నిలిచిన అటువంటి పీజేఆర్ సోషల్ సర్వీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెరుమల్ల జీవానందరెడ్డి స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసనను తెలుపుతూ మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పీజేఆర్ సోషల్ సర్వీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెరుమల్ల జీవానందరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక రీచ్ను ఏర్పాటు చేసి ఇసుకను తరలించడం వలన భూగర్భ జలాలు అట్టడుగున అంటుతున్నాయని, అంతేకాకుండా పెన్నా నది నుంచి ఇతర జిల్లాలకు కూడా నీటి సరఫరా జరుగుతోందని, ఇటువంటి సమయంలో ఇసుకను తరలించడం వల్ల భూగర్భ జలాలు అట్టడుగున ఉండటం ద్వారా నీటి కొరత ఏర్పడి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని, ఇకనైనా అధికారులు స్పందించి ఇసుక రీచ్ను పూర్తిగా తీసివేయాలని వంకరాజు కాలువ గ్రామస్తులు మరియు పీజేఆర్ సోషల్ సర్వీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెరుమల్ల జీవానందరెడ్డి కోరడమైనది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పీజేఆర్ సోషల్ సర్వీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పేరు జీవానందరెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంతమ్మ పాల్గొనడం జరిగింది. మరి ఎప్పటి నుంచో ఈ పెన్నా నది నుంచి ఎన్నో గ్రామాలకి, వందల గ్రామాలకి, మన జిల్లా అయితేనేమి, కర్నూలు జిల్లా అయితేనేమి, మరి వాటర్ తాగునీరు అనేటువంటిది మన పుట్టపర్తి స్వామి సాయిబాబా గారు ఎప్పుడో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి నుంచి నీటిని పంపించడం, పైప్ లైన్ ద్వారా పంపించడం జరుగుతున్నది, అనాదిగా వస్తున్నది. మరి ఇంత వాటర్ ఇన్ని గ్రామాలకి తాగునీటి సప్లై చేస్తున్న ఈ క్షేత్రమునందు, ఈ పుణ్యక్షేత్రమునందు మరి ఈ ఇసుక రిచ్చులు అనేటువంటివి ప్రభుత్వాలు తీసుకొచ్చిన తీరు చూస్తే చాలా బాధాకరం. మరి గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నది ఎన్నో కాలం నుంచి, చెరువులకు నీళ్లు ఇచ్చిన వంతు లేదు. మరి అదే కాకుండా ఇక్కడ ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉంది. ఈ గ్రామాల్లో ఎంతో మంది కిడ్నీలు బాధలు పడి ఎంతో కష్టాలు పడుతున్నారు, అవేమీ పట్టవు. ఇవన్నీ కాకుండా ఈరోజు వాళ్ళు దీన్ని డబ్బు సొమ్ము చేసుకోవడం కోసం ఇక్కడున్న నదిలో ఉన్న ఇసుకనంతా కూడా రిచ్లు కేటాయించుకొని ఈ ప్రాంతంలో ఉన్న నీటి సైతాన్ని తగ్గించే ప్రమాదం చేస్తున్నారు. ఈ రైతన్నలంతా కూడా ఎంతో బాధ వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరి తరఫున ఈరోజు మేమందరం ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి కనువిప్పి జరిగే విధంగా ప్రభుత్వం సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉపసభాపతి పద్మారావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ఉద్యోగాల భర్తీకి ఆమోదం ఇచ్చిన నేపథ్యంలో యువత ఉద్యోగాలు పొందేందుకు నూతనంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వారికి సహకారాన్ని అందజేస్తామని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న ప్రధాన ఉద్దేశంతో నూతనంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వారికి చేయూత అందిస్తామని అన్నారు. అంటే దాని స్ట్రెంత్ తెలియదు, నేను చెప్పేటట్టు ఉంటుంది. ఫుడ్ కూడా పెట్టాం. ఇక్కడ ఇక మీరందరూ అయితే లోకల్ వాళ్ళే. తెలంగాణలో మాట్లాడితే మనకు రొటీన్గా ఎన్ని మాట్లాడినా నడుస్తుంది, కానీ ఒక విఐపి బాధ్యత పడితే తప్పు ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఉచ్చగుండి కట్టడానికి స్థలం లేదు, ఇంకా ఇండ్లు కట్టాలి పోయింది. అతి కష్టం మీద దోమి కట్టలేదు, అలా ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు తీసి కట్టిస్తామని చెప్పినాం. ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ అని ఒకటి ఉన్నది ఈ పక్కకే టర్నింగ్లో, అదొకటి. మళ్ళీ లాలాపేటలో సాయి నగర్ అని ఒకటి ఉన్నది. అక్కడ ఉండేటోళ్ళకి ఫ్లోర్స్ ఎక్సెస్ డెవలప్ చేసేసి ఒక 419 హౌజెస్కు కన్స్ట్రక్షన్ అయిపోయినాయి అనుకుంటా. 2 అయిపోయినాయి, ఇంకొకటి చివరి దశలో ఉంది.
అది కన్స్ట్రక్షన్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఏమైంది, సిటీ అవుట్స్కట్ల గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేసిందంటే DB 2 BHK హౌసెస్ కొన్ని వేల లక్షల సంఖ్యలో కట్టింది. మాకు కూడా నాకు తెలిసి ఒక 3-4 వేలు ఇస్తుండొచ్చు. అందరికీ 2 వేలు ఇస్తే నాకు 500 ఎక్కువనే ఇస్తారు, కానీ తక్కువ. ఆ మాత్రం తీసుకొని మాత్రం ఈ 3 ప్రాంతాలలో హౌసెస్ని ఇక్కడ లేని వాళ్ళకి కావాల్సింది ఇల్లు కాబట్టి ఉన్న జాగాలను ఇవ్వాలంటే ఇక్కడ సోర్స్ లేదు కాబట్టి బయట ఇస్తాం. అనుకోలేదు మీరు రాజోజీ, నేను ఎప్పుడు కానీ ఫండ్స్ మొత్తం చేతిలో పట్టుకున్నాకనే పని మొదలుపెట్టు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నక్కబీరప్ప ఏర్పాటు చేసిన గొర్రె పొటేళ్ల ప్రభోత్సవ ఊరేగింపు కార్యక్రమాన్ని సర్పంచి భారతమ్మ, ఎంపీటీసీ బొప్పిడి గోపాల్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కల్లూరి రమేష్ యాదవ్తో కలిసి ప్రారంభించారు. సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రావిచెడ్ గ్రామంలో జరిగే వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో పొటేళ్ల ప్రభోత్సవం భక్తులను ఆకట్టుకుందని అన్నారు. స్వామివారిని దర్శించుకోవటానికి పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ శివారులోని సర్వే నెంబర్ 251లోని దాదాపు 880 చదరపు గజాల స్థలం మదీనాగూడకు చెందిన ఎం సునంద 2000 సంవత్సరంలో కొనుగోలు చేసింది. కాగా ఇటీవల తన స్థలాన్ని కొందరు కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడంతో ఆమె పటాన్ చెరువు పోలీసులను ఆశ్రయించింది. అయితే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి లక్ష్మారెడ్డి, ఖలీల్, చంద్రశేఖర్ రెడ్డి, అభయ్, చాకలి గణేష్, ప్రవీణ్ రెడ్డి, అనంత, శివ, ప్రకాష్లు పథకం ద్వారా సదరు స్థలాన్ని నకిలీ పత్రాలు, ఆధార్ కార్డులు సృష్టించి దాదాపు 5 కోట్లకు ఇస్నాపూర్కు చెందిన మహమ్మద్ అలీకి విక్రయించారు. అడ్వాన్స్గా 1,27,00,000 కూడా తీసుకుని నిందితులు పంచుకున్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మన పటాన్ చెరువు పిఎస్ లిమిట్స్లో మార్చి 10th నాడు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ఎవరంటే శ్రీమతి సునంద మాల్పాని. ఆమె ప్లాట్కు చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి సర్వే నెంబర్ 251లో ఒక 880 గజాల ప్లాట్ ఉంది ఆమెకు. దాని చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ పెట్టిండ్రు గుర్తు చేయలేని వ్యక్తులని మన సిఏ గారికి, పటంచెరు సిఏ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఇస్నాపూర్ విలేజ్లో. దానిపైన ఫిర్యాదు పైన మన సిఏ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ డాక్యుమెంట్ వెరిఫై చేస్తే ఒక చంద్రశేఖర్ ఆళ్ళ ప్రవీణ్ రెడ్డి అనే దానిపైన రిజిస్ట్రేషన్ అయ్యింది. దాని సారాంశం ఏంటంటే ఈ సునంద ప్లేస్లో ఒక అనంత అనే లేడీని ఒక చంద్రశేఖర్ రెడ్డి అనేటైనా లక్ష్మారెడ్డి అనేటైనా విజయ్ యాంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా బిచ్చగాడు 2 రూపొందుతోంది. ఫాతిమా విజయ్ యాంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ యాంటోనీ. హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు విజయ్ యాంటోనీ. ఇందులో కావ్య తాపర్ హీరోయిన్. ఈ చిత్రం థీమ్ సాంగ్ను బుధవారం విడుదల చేశారు. చరిత్రను సంపన్నులు రాశారు, పేదల బతుకులు వాళ్లకు తెలియదు, వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు అనే మాటలు థీమ్ సాంగ్లో వినిపిస్తాయి. చరిత్రను సంపన్నులు రాశారు. ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్లో జో రూట్ తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 25వ టెస్టు సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్తో బార్బడోస్లో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ ఫీట్ అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో 24 సెంచరీలు నమోదు చేసిన గ్రేగ్ చాపెల్, వివియన్ రిచర్డ్స్ వంటి దిగ్గజాలు, మహమ్మద్ యూసఫ్, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ వంటి క్రికెటర్లను వెనక్కి నెట్టాడు. వీరికంటే రూట్ ఒక అడుగు ముందు వరుసలో నిలిచాడు. ఈ క్రమంలో బ్యాట్తో అభివాదం చేస్తూ మైదానంలోని అభిమానులతో రూట్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా అతడి పేరును పాటగా ఆలపిస్తూ ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. ప్రపంచ మార్కెట్ సూచీలను అనుసరించి దేశీ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో ఉంది.
మార్కెట్ ఆరంభం కావటం మొదలు ఇటు బీఎస్ఈ సెన్సెక్స్ అటు ఎన్ఎస్ఈ నిఫ్టీలు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి. బంగారం, క్రూడ్ ఆయిల్ ధరలు కిందికి దిగడం, ఫెడ్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటు పెంపు ఊహించినట్టుగానే ఉండడంతో ఇన్వెస్టర్లు మార్కెట్ పైన ఆసక్తి చూపిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెరిగితే మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కిపోతాయనే అంచనాలు తారుమారు అయ్యింది. మార్కెట్ చూపిస్తున్న జోరు ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దక్షిణ కొరియాపై కల్లోలం సృష్టిస్తున్న కోవిడ్. రికార్డు స్థాయిలో 6,21,328 పాజిటివ్ కేసులు నమోదవగా 429 మంది మృతి. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం. హోలీ పండుగ సెలవుల తర్వాత విచారణ చేపడతామన్న జస్టిస్ ఎన్వి రమణ. ఆర్టీసీలో 1,852 కారుణ్య నియామకాలను చేపట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించిన రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన టీడీపీ నేత. ఏపీలో కల్తీ సారా మరణాలపై టీడీపీ నేతలు తెలిపిన నిరసనలో పాల్గొన్న నారా లోకేష్. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసిన ఉపసభాపతి పద్మారావు. తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్న ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్. 25వ టెస్ట్ సెంచరీ నమోదు చేసిన జో రూట్. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.